హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న లక్ష్మణ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ అయితే చపాతీ మటికాయ అయితే తిన్నా. ఆఫ్టర్నూన్కి రైస్ అయితే నానబెట్టిస్తున్నా. ఇంకా సామాన్లు ఉండే అవన్నీ తోమేస్తున్నా. మా తమ్ముడు అయితే తిరుపతికి వెళ్ళి వచ్చాడు. 2:30 అలా అయింది. వాళ్ళు వెళ్ళి థర్స్డే వెళ్ళారు. వచ్చేసరికి ఈరోజు సాటర్డే మార్నింగ్ 2:30కి వచ్చారు. వాళ్ళ దర్శనమే 12 hours పట్టిందంట. 1 year లోపు పిల్లలు ఉంటే మీ ఇంట్లో అయితే దర్శనం ఫ్రీ. వాళ్ళకి హాస్పిటల్లో డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అదైనా బర్త్ సర్టిఫికేట్ కానీ తీసుకొని వెళ్ళండి. ఇంకా పేరెంట్స్ది ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలి. మీరు కూడా ఒకవేళ తిరుమలకి వెళ్ళేటట్టయితే మీరు కూడా తీసుకొని వెళ్ళండి. అసలు సామాన్లు అయితే చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ తోమేస్తూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా వర్షం అయితే అసలు నైట్ అంతా వర్షం పడడం వల్ల అసలు కరెంటే లేదు. ఇంకా పాపకైతే అసలు విసురుకుంటూ కూర్చున్నాం నేను మా అమ్మ. వర్షం పడడం వల్ల ఏంటంటే ఇంకా దోమలు కూడా చాలా ఉన్నాయి. మేము కూడా వెళ్ళే వాళ్ళమే కానీ తిరుపతికి ఇంకా పాపకి పుట్టు వెంట్రుకలు తీపియలేదు కదా, అందుకే వెళ్ళకూడదు అనమాట. పాపకు పుట్టు వెంట్రుకలు తీపిచ్చాకైతే వెళ్తామో లేదో అనుకుంటున్నాం, వెళ్ళాలి అని. సంవత్సరం లోపే అయితేనే ఫ్రీ అనమాట. తొందరగా దర్శనం, అసలు 1 hourలోనే దర్శనం అయిపోతుంది. ఇంకా మేము కూడా ఒకవేళ పుట్టు వెంట్రుకలు తీపిచ్చి మాకు టైం ఉంటే ఖచ్చితంగా పోతాం తిరుపతికి. టైం ఏమి ఉంటుంది కానీ వెళ్తాం చూసుకొని. 12 monthsలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు. నేను చాలా మందినే చూసిన. నేను కూడా ఇన్స్టాలో చూసి తెలుసుకున్నా. అంటే మా పక్కింటి వాళ్ళు కూడా చెప్పారులేండి, దర్శనం ఫ్రీ అనేసి. అంటే 1 year లోపు పిల్లలకి. నాకు ఈ మధ్య తెలిసింది, ఇంతకుముందు అంతా తెలీదు. ఇది చాలా డేస్ నుంచే ఉందంట. నాకు కూడా ఈ మధ్య తెలిసిందనమాట. అందుకే ఇంకా మీకు కూడా చెప్తున్నా. మీకు కూడా 1 year లోపు పిల్లలు ఉంటే మీరు కూడా తీసుకొని వెళ్ళండి. లిక్విడ్ అయితే ముందు వీడియోలో చూపించిన కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చింది లిక్విడ్. 2 bottles అయితే పోసాను నేను. 2 bottles నిండా ఉండే లిక్విడ్. ఇంక ఈ రోజుకి అయిపోయింది అది. అసలు సామాన్లు అయితే ఈవినింగ్ కడగలేదు, అందుకే చాలా పడ్డాయి. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసింది కూడా పడ్డాయి. అందుకే ఇంకా సామాన్లు అయితే కడుగుతున్నా. నేను లాస్ట్లో ఒక వీడియో పెడతాను అనమాట. అంటే మేము ఇంతకుముందు చేసినాం లేండి వడలు అవి. ఇంకా అప్పుడు వీడియో అనమాట. అది కొంచెం లేట్గా అప్లోడ్ చేసిన, ఏమనుకోవద్దండి. ఆ క్లిప్పే లేట్గా పెట్టా. ఇంకా గ్యాస్ స్టవ్ అవే నిన్న అసలు పాలు పొంగిపోతూనే ఉన్నాయి ఎన్నిసార్లు. ఇంకా పాపను చూసుకుంటా, అమ్మ అయితే లేదనమాట. ఇంకా తమ్ముడు కూడా తిరుపతికి వెళ్ళాడు కదా, పాప ఏడుస్తుంటే నేను పాలు పొంగిపోయి చూసుకోలేదు. ఇంకా అవన్నీ మొత్తం పొంగిపోయినాయి. రోజు గ్యాస్ క్లీన్ చేయాల్సి వస్తుంది కదా. రోజు నేను క్లీన్ చేస్తాను, నీట్గా ఉన్నా క్లీన్ చేస్తా, లేకున్నా క్లీన్ అయితే చేసేస్తా. ఇంకా క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది గ్యాస్ దగ్గర కూడా, గ్యాస్ స్టవ్ దగ్గర. మళ్ళీ గ్యాస్ అంటే గ్యాస్ కాదు, గ్యాస్ స్టవ్ అని అంటారు కదా. ఇంకా అందుకే నేను గ్యాస్ స్టవ్ అని మళ్ళీ చెప్తున్నా. వీడియోలో కూడా అబ్జర్వ్ చేసిన నన్ను, ఫస్ట్ గ్యాస్ అని చెప్పి మళ్ళీ గ్యాస్ స్టవ్ అని చెప్పేస్తున్నా. ఇంకా అందుకే రోజు క్లీన్ చేస్తాను నేనైతే గ్యాస్ స్టవ్ అయితే. ఇంకా లిక్విడ్ కూడా అయిపోయింది. మళ్ళీ మా తమ్ముడిని ఒకసారి తెమ్మని చెప్పాలి. వాడైతే చాలా అలసిపోయినాడు, అందుకే ఇంకా పడుకున్నాడు వాడు కూడా. అసలు తిరుమలకి వెళ్ళేటప్పుడు మనం మెట్లెక్కి వెళ్తాం కదా, అక్కడ అసలు ఎంత బాగుంటుందో కదా. జింకలు ఉంటాయి, చాలా అనిమల్సే ఉంటాయి. ఫస్ట్ ఉడత కూడా వస్తుంది, అబ్జర్వ్ చేయండి మీరు కూడా. తిరుపతికి వెళ్ళడం చాలా ఇష్టం నాకు కూడా. మళ్ళీ తిరుపతికి వెళ్ళి వచ్చే ముందర ఎందుకో ఏడుపు వస్తుంది. మీకు కూడా అలానేనా? నాకైతే ఏడుపు వస్తుంది ఎందుకో రీజన్ అయితే తెలియదు కానీ ఏడుపు అయితే వస్తుంది. ఇంకా లిక్విడ్ అయిపోయింది కదా అనేసి ఆ బాటిల్ అయితే గూట్లో పెడుతున్నా. ఎందుకంటే ఇంకా ప్యాకెట్ తెస్తాం కదా, ఆ ప్యాకెట్ తెచ్చినప్పుడు ఇంకా ఆ బాటిల్లోనే వేసేస్తాం. ఇంకా 2 bottles ఉన్నాయి అలాంటివి. నేను కూడా ఒకవేళ విలేజ్కి వెళ్తే ఆ బాటిలే తీసుకెళ్తాను. ఇక్కడ కింద ఏంటంటే మనం ఏదైనా అన్నం ఉంచినప్పుడు గంజి అది ఉంటుంది కదా, అదంతా పొంగిపోయి అట్లే సైడ్లకు అంతా పేరుకుపోతుంది. అందుకే నీట్గా అంటున్నాం. ఈరోజు ఇంకా సోప్తోనైతే కడిగేసిన సామాన్లు. ఏం చేస్తాం, లిక్విడ్ లేదు కదా. మా తమ్ముడిని లేపుదామంటే ఇంకా వాడు అలసిపోయాడని ఇంకా నేనైతే లేపలేదు. సోప్తోనే సామాన్లు అన్నీ కడిగేసిన అనమాట. వాడైతే మా కోసం కుంకుమ అయితే తీసుకొచ్చాడు. తిరుపతిలో కుంకుమ అయితే చాలా బాగుంటుంది.
ఇంకా నా చిరుతలు అయితే అసలు ఉయ్యాలేస్తే అస్సలకి పడుకోవటం లేదు. ఉయ్యాలనైతే బాగా కనుక్కుంటుంది, ఎందుకంటే పెద్దది అయిపోతుంది కదా తను కూడా. అస్సలు ఉయ్యాలేస్తే ఏడుస్తుంది. కానీ ఇంకా అలానే చేతులు అయితే కట్టేసి ఊపుతాం. చేతులు ఒకవేళ తీసినామనుకో ఇంకా చేతుల్ని నోట్లో పెట్టుకుంటుంది. తను లోపలికి పెట్టుకోవడం వల్ల మళ్ళీ వామిటింగ్ చేసుకుంటుంది. అందుకే ఇంకా చేతులు అయితే కట్టేస్తున్నాం. నైట్ టైం అయితే ఇంక అసలు ఉయ్యాల్లో వేయము, పైనే వేస్తాము. ఎప్పుడు ఉయ్యాలు వేసేదంటే ఇంజెక్షన్ వేసినప్పుడు. ఇంకా తనకి వ్యాక్సిన్స్ అయితే లేవు, 3 వ్యాక్సిన్స్ అయితే అయిపోయాయి. ఆ వ్యాక్సినేషన్ వీడియోస్ కూడా నేను పెట్టాను, షార్ట్ వీడియోస్లో పెట్టానులేండి, లాంగ్ వీడియోస్లో అయితే పెట్టలేదు. ఇంకా పని అంతా అయిపోయింది కదా, సామాన్లు అయితే కడిగేసిన, బండలు కూడా తుడిచేసిన. బండలు ఇంకా తుడచలేదు, కాఫీకి పెట్టేసి అందులో మా అమ్మ లేస్తుంది కదా అని. మా అమ్మ కూడా పాపకి నైట్ అంతా విసురుకుంటూ కూర్చుంది. అందుకే ఇంకా మా అమ్మ కూడా లేవలేదు. మా అమ్మ లేచేలోపు కాఫీకి అయితే పెడుతున్నా. కాఫీకి అయితే పెట్టి ఇంకా బండలు తుడచాలి. మేమైతే పాల ప్యాకెటే తెచ్చుకుంటాం, పాలైతే పోపించుకొచ్చుకోము. ఇంకా మా అమ్మ వాళ్ళకి పాల ప్యాకెటే ఇంకా తెచ్చుకొని అలవాటు అయిపోయింది. అందుకే వాళ్ళు రోజు పాల ప్యాకెటే తెస్తారు. నేను కూడా ఇంకా అవే తాగుతా, హార్లిక్స్ అయితే తాగుతాను నేను. ఇంతకుముందు పాలే తాగుతుంటే కానీ ఈ మధ్య ఇంకా హార్లిక్స్కి అలవాటు పడిపోయినా నేను కూడా. ఇంకొకసారి ఏదన్నా హార్లిక్స్ అట్లా తాగినామనుకో ఇంకా అదే తాగాలనిపిస్తుంది. ఇంకా పాలు మానేయాలి అనిపిస్తుంది. పాలని ఎందుకు అసలు తాగాలనిపించదు, కానీ అలానే తాగుతూ మీరు కూడా ఎప్పుడన్నా బండలు తుడిచేటప్పుడు శనివారం అనే కాదు, ఏ డే అయినా ఉప్పు పసుపు అయితే కొంచెం వేసుకోండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ రావు అంటారు. ఇంతకుముందు దోమలు ఉన్నా కూడా దోమలు కూడా ఉండవు అని చెప్తున్నారు. ఇంకా బ్రష్ చేద్దామని పైకి వస్తే అసలు మోడం అయితే ఫుల్గా పట్టింది. చూసారా, మార్నింగే, ఇది ఇంకా 7 కూడా కాలేదు టైము. అసలు ఫుల్గా మోడం పట్టింది. ఇంకా వర్షం అయితే పడుతుంది నాకు తెలిసి. ఈ మధ్య మొన్న అంత వర్షాలు అయితే పడ్డాయి, అంటే 2 days బ్యాక్ అలా. అందుకే ఇంకా పుదీనా చెట్టు అవన్నీ బాగా పెరుగుతున్నాయి, బాగా పచ్చగా ఆకులు అయితే వచ్చినాయి. అట్లుంటే ఎంత బాగుంటుందో. మొన్న అసలు ఎండ, అంటే మేలో ఫుల్ ఎండలు ఉండే కదా, అప్పుడైతే అసలు ఎండిపోయిండే చెట్లన్నీ. ఈరోజు స్పెషల్ ఏంటంటే అమ్మ చేతి వంట అంటారు కదా, ఇక అమ్మ చేసింది. ఇది కూడా చాలా డేస్దే వీడియో, ఒక 1 week బ్యాక్ అనమాట. నేను వీడియో అప్లోడ్ చేయడం అయితే మర్చిపోయా. ఈ క్లిప్స్ ఉన్నాయని నేను కూడా మర్చిపోయినాను వీడియో, అందుకే ఇంకా ఈరోజు అయితే పెడుతున్నా. వీడియో ఉందని అసలు మర్చిపోయినా. ఇది ఈరోజు చెక్ చేస్తుంటే ఇంక ఈ వీడియో కనపడింది, అందుకే పెడుతున్నా. మీకు కూడా యూజ్ అవుతుంది. ఇదైతే పలావ్ చేస్తున్నాం, రైస్ పలావ్. ఈజీ వేనే. ఫస్ట్ టమాటా పళ్ళు అయితే వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేదు, మనం బిర్యానీ ఆకు స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ స్పైసెస్, అవి వేసి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా కరివేపాకు, పుదీనా, టమోటాలు వేసి పచ్చిమిర్చి కూడా వేసింది. అండ్ ఏమంటే పచ్చిమిర్చి పండుమిరపకాయలు అనమాట. మా ఇంట్లో పచ్చిమిర్చి లేవన్నమాట. ఇంకా అవే పండుమిర్చి ఉంటే ఇంకా అవే వేసేసినాం. తర్వాత మసాలా, కొత్తిమీర, ఎల్లిపాయలు, అల్లం పేస్ట్ అనమాట. అది చాలా డేస్ కిందట వీడియో. ఇంకా పలావ్ అయితే చేస్తున్నాం. మార్నింగ్ రైస్ నానబెట్టినా కదా నేను, ఇంకా రైస్ అయితే దీంట్లోకి వేస్తున్నాను. అసలు చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో కాంబినేషన్ అయితే ఎగ్ కర్రీ. ఎగ్స్ కూడా నేను ఉడకబెట్టేసిన. ఇంకా ఆయిల్ అయితే మేము ఒకేసారి పోపించుకొచ్చుకుంటాం, అంటే కేజీ కాకుండా 4 kgs ఒకేసారి పోపించుకొచ్చుకుంటాం. ఇంకా కేజీ ఒకవేళ 1 kg ఒక్కొక్కసారి పోపించుకుంటే అసలు కొన్ని రోజులు కూడా రాదు. ఇంక ఇట్లా 4 kgs ఎప్పుడన్నా అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడల్లా ఇంక ఇట్లా 4 kgs పోపించుకొస్తారు. ఇంకా మన పలావ్ అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ వేళ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ క్లిప్పే అనమాట. నేను ఇంతకుముందు మా మామ వాళ్ళు అయితే వచ్చినారనమాట. మా అమ్మ అప్పుడు చేసింది వాళ్ళ కోసం అని. ఈ పిండి కలిపే వీడియో అయితే లేదు, నేనే చెప్తాను. ఫస్ట్ ఇదే శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకొని ఇంకా ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత ఉప్పు, కారం, అంతే. ఇంకా మా అమ్మ అయితే వాము కూడా వేసింది, ఎందుకంటే శనగపిండి డైజెషన్ కూడా బాగా అవుతుంది అనేసి వాము అయితే యాడ్ చేసాము. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా చేసుకున్నప్పుడు వాము వేసుకోండి, అరుగుదల అవుతుంది. ఇంకా నేను కూడా 2 or 3 తిన్నా. టేస్ట్ అయితే బాగుండే. ఇవి బాగా కాలనివ్వాలి. ఇంకా మన వీడియో కూడా ఎండుకు వచ్చింది. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.